ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోకపోవడం వల్ల ఏమైనా హాని జరుగుతుందా? హాయ్, ఐమ్ డాక్టర్ భారతి సుధా, కన్సల్టెంట్ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ఐవీ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్, గచ్చిబౌలి. సో, చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలా? కొంతమందికి ఏంటంటే, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఇటు సైడ్ అంతా నొప్పి రావడం అలా జరుగుతుంది. అయినా సరే కష్టపడి లెఫ్ట్ సైడే తిరిగి పడుకుంటుంటారు. సో, అలా అయితే ఏం చేయాల్సిన అవసరం లేదండి. సో, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీలో, ఇప్పుడు నార్మల్‌గా మేజర్ అంటే మన బాడీకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అన్నది మన వెన్నుముక్కకి కొంచెం ముందు సైడ్ ఉంటాయి. సో, అది పెరిగే అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదంటే గర్భసంచి పెరిగే కొద్దీ మేజర్ బ్లడ్ వెజల్స్ మీద దాని ప్రెషర్ పడుతుంది. అట్లా ప్రెషర్ పడడం వల్ల కొంచెం బ్లడ్ ఫ్లో అన్నది కొంతవరకు తగ్గుతుంది బేబీకి. అందుకని ఎక్కువ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఆ ప్రెషర్ అన్నది పడకుండా బేబీకి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. దానికోసం అటు సైడ్ తిరిగి పడుకోమని అంటారు. సో, ఈ ప్రెషర్ అంటే గర్భసంచి వల్ల ప్రెషర్ అన్నది కూడా వెంటనే ఏం స్టార్ట్ అవ్వదు ప్రెగ్నెన్సీ అయిన వెంటనే. యూజువల్‌గా 22 వీక్స్ అంటే 20 వారాల తర్వాతనే స్టార్ట్ అవుతది. సో, 20 వారాల ముందు మీరు ఏ సైడ్ పడుకున్నారన్నది ఏం పర్లేదండి. మీరు స్ట్రెయిట్‌గా పడుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ పడుకోవచ్చు, రైట్ సైడ్ పడుకోవచ్చు. కాకపోతే 22 వారాల తర్వాత మాత్రం ఎక్కువ మటుకు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకునేటట్టు చూడండి. మీకు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది అట్లంటే రైట్ సైడ్ కూడా తిరిగి పడుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మీకు అటు ఇటు పడుకున్నా కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే దర్స్ అనదర్ థింగ్ యూ కెన్ డూ. సోఫా మీద టీవీ చూసేటప్పుడో లేదంటే నైట్ పడుకునేటప్పుడో జస్ట్ మీ లెఫ్ట్ సైడ్ కింద ఒక చిన్న దిండు గాని లేదంటే టవల్‌ని గాని బెడ్‌షీట్‌ని గాని ఇట్లా రోల్ చేసుకొని జస్ట్ మధ్యలో పెట్టుకోవాలి. అంటే మీ బ్యాక్‌కి మీ బెడ్ టచ్ అవ్వకుండా మధ్యలో ఏదైనా అడ్డుగా పెట్టుకుంటే కూడా సరిపోతది. దీన్ని వెడ్జ్ అంటారు. అలా పెట్టుకొని పడుకున్నా సరే బేబీకి బ్లడ్ ఫ్లో ఏం తగ్గకుండా ఉంటుంది. థాంక్ యూ.